తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మన గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలిగి అందరూ సుఖశాంతులతో సంతోషంగా గడపాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థి. గురుగారు, ఇప్పుడు మనకి శివరాత్రి అనేది 8వ తారీఖు వచ్చింది, అసలు 9 కాండి. ఇప్పుడు పండగలన్నీ ఇలా చాలా కన్ఫ్యూజన్లోనే వస్తున్నాయమ్మా. ఎందుకంటే మన తెలుగు తిథులు ఏవైతే ఉంటాయో హెచ్చు తగ్గులు ఉంటాయి. అందులో ఏంటంటే ప్రతి 2.5-3 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం అనేది వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనకి అధిక మాసం అనేది ఏర్పడింది, ఆషాఢ మాసం, అధిక ఆషాఢ మాసం అనేది. అందువల్ల ఈ హెచ్చు తగులు వచ్చేటువంటి తిథుల వల్ల పండగ ఏ రోజు చేసుకోవాలి అనేది ఒక పెద్ద అనుమానం ఉండేటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య ముందు రోజు రాత్రి సమయంలో, అంటే శివుడి ఉద్భవం జరిగింది ఎక్కడ? లింగోద్భవ కాలం అర్ధరాత్రి సమయంలో జరిగింది మనకి. కాబట్టి లింగోద్భవ కాలంలో చతుర్దశి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మహాశివరాత్రి మనకి. కాబట్టి 8వ తారీఖు రాత్రికి మాత్రమే చతుర్దశి ఉన్నది, 9 రాత్రికి అమావాస్య వచ్చేసింది. కాబట్టి 8వ తారీఖు రాత్రి తప్పనిసరిగా మహాశివరాత్రి అని చెప్పడం అనేది మనం రూఢిగా చెప్పవచ్చు. ఇదేదో అనుమానంగాను ఆధారాలు కొన్ని తీసుకొని చెప్పడం కాదు, స్పష్టంగా అందరికీ నిస్సంకోచంగా 8వ తారీఖు మహాశివరాత్రి జరుపుకోవాలి అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. అలానే గురుగారు, ఇప్పుడు మాస శివరాత్రికి ఈ శివరాత్రికి ఉన్న తేడా ఏంటండి? ఇక్కడ మనం పలికేటువంటి పదంలోనే సమాధానం దొరికిపోతుంది. ప్రతి నెల అమావాస్య ముందు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మాఘమాసంలో అమావాస్య ముందు రాత్రి అర్ధరాత్రి పూట చతుర్దశి ఉంటే ఏ రోజైతే మహాశివరాత్రి అని చెప్తున్నామో, అలాగే ప్రతి నెల మాస శివరాత్రి అని చెప్పి వస్తుంటుంది. అవునా? ఈ మాసానికి వచ్చేటువంటిది కాబట్టి మాస శివరాత్రి అని చెప్తాం. అది కూడా అంతే, అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి ఏ రోజైతే అర్ధరాత్రి సమయం అనుకుంటుందో ఆ రోజే మాస శివరాత్రి అంటాం. మరి మహాశివరాత్రి అని చెప్పి ఎందుకు పిలుస్తాం మాఘమాసంలో వచ్చేటువంటి దానికి అంటే, దీనికి ఒక చిన్న కథ ఉందమ్మా. అంటే అసలు లింగోద్భవం ఎలా జరిగింది, ఆ రోజునే మహాశివరాత్రి ఎందుకు అయింది అని చెప్పడానికి ఒక చిన్న కథ ఉంటుంది. తెలియచేయండి. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి, ఆయనకి అసలు ఖాళీ దొరకదు. అవునా? బ్రహ్మదేవుడు అంటే ఎప్పుడూ లిఖిస్తూనే ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అంటే, ఇప్పుడు చాలామంది కూడా చతుర్ముఖ బ్రహ్మ అని చెబుతూ ఉంటాం. చతుర్ముఖ బ్రహ్మలు కాదు, ఆయన పంచముఖాలు ఉంటాయి, 5 ముఖాలు కూడా ఉంటాయి. 4 వైపుల 4 దిక్కులు 4 ముఖాలు చూస్తుంటే 5వ ముఖం ఊర్ధ్వం, అంటే పైన ఉండేటువంటి ముఖాన్ని ఊర్ధ్వముఖం అంటాం. పంచముఖ బ్రహ్మ ఆయన ఏదో ఒక సమయంలో ఖాళీ దొరికిందని చెప్పి హంసవాహనం మీద విహారానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే పాలకడల మీద పడుకున్నటువంటి మహావిష్ణువుని చూశాడు. ఈ మహావిష్ణువుని చూసేసరికి ఈయన వెళ్ళిన తర్వాత గౌరవించట్లేదు, పలకరించట్లేదు, ఏమీ చేయడం లేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు విష్ణుమూర్తి. ఈ సమయంలో ఈయనకి చాలా ఆవేశం వచ్చింది. అంటే మనం చూస్తూ ఉంటాం, మరి దేవుళ్ళకి ఆవేశం వస్తుందా? ఆవేశం వస్తే దేవుళ్ళు ఎందుకు అవుతారు అంటే, బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి. అవునా? అంటే సమయాభావ స్థితి అంటే ఒక మంచి జరగడం కోసం జరిగేటువంటి వాతావరణ సృష్టి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయా సమయాలకి మాయా కల్పితమై జరుగుతూ ఉంటుంది. ఒక మంచి జరగబోతుంది ఈయన కోపం వల్ల, అది ఏంటి అనేది మనం ముందు చెప్పుకునే దాంట్లో తెలుస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మదేవుడు కోపం వచ్చిందిట, విష్ణుమూర్తి నన్ను పలకరించట్లేదు, గౌరవించట్లేదు అని చెప్పి ఆయన్ని గట్టిగా మందలించడం ప్రారంభించాడు. నేను నీ తండ్రిని, నువ్వు నన్ను పలకరించట్లేదు, రమ్మను కూర్చోమని చెప్పడం లేదు, ఆసనం ఇవ్వడం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నారు విష్ణుమూర్తి మీద. విష్ణుమూర్తి ఏం చెప్పాడు అంటే, నువ్వు బ్రహ్మవి, నా నాభి నుంచి ఒక కమలం పుడితే కమలంలో పుట్టినటువంటి వాడివి, అంటే నువ్వు నా కుమారుడు సమానం, నేను నీకు తండ్రిని, నువ్వు నాకు తండ్రివి కాదు, నేను నీకు తండ్రిని అంటే వారిద్దరి మధ్యలో వాగ్వివాదం బాగా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సమయంలో ఇద్దరు కూడా చివరికి యుద్ధానికి తలపడ్డారు.
ఈ యుద్ధం ఎక్కడ చేసుకోవాలి, ఒక అంటే యుద్ధ వాతావరణానికి తగినటువంటి ప్రదేశం కూడా ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. అవునా? భారత యుద్ధం, రామాయణ యుద్ధం కూడా కొన్ని ప్రదేశాలు ఎంచుకొని ఆ ప్రదేశంలో మాత్రమే యుద్ధం జరిగింది. కాబట్టి వీరు భూలోకానికి వచ్చి ఇద్దరు కూడా యుద్ధం చేసుకుంటున్నటువంటి సమయం. వీళ్ళల్లో బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒకరి మీద ఒకరు అస్త్రాలు, విపరీతమైనటువంటి అస్త్ర ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నారు. వీరిద్దరు కూడాను, ఒక ఆయన పాశుపతాస్త్రం ఒక బ్రహ్మ మీద ప్రయోగిస్తూ ఉన్నాడు, విష్ణుమూర్తి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బ్రహ్మ కూడా మహేశ్వర పాశుపతాస్త్రం అనేటువంటి ఒక పాశుపతాస్త్రాన్ని ప్రయోగించడానికి విష్ణువు మీద బ్రహ్మగారు రెడీగా ఉన్నారు. ఈ రెండు పాశుపతాస్త్రాలు శివుడికి సంబంధించినటువంటివి. ఈ రెండు ఢీకుంటే ఏమవుతుంది, ప్రళయం, ప్రపంచ ప్రళయం వస్తుంది. అంటే ప్రపంచం అప్పటికే, ఇప్పుడు రాబోయే తరాల్లో ఏదో నాశనం అవుతుంది, కలియుగం అంతమవుతుందని చెప్తున్నాం కదా, అలాంటివి ఎప్పుడో జరుగుండేవి, అప్పట్లోనే జరుగుండేవి. ఈ రెండు కనుక తప్పనిసరిగా ఢీకొన్నట్టయితే, ఈ సమయంలో అందరూ మునులు, ఋషులు, గంధర్వులు, కిన్నెరులు అందరూ కూడా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించారుట. అయ్యా, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, బ్రహ్మ విష్ణువులు, ఆ యుద్ధాన్ని ఆపగలిగినటువంటి శక్తి మీకు మాత్రమే ఉంటుంది, దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి వీరందరూ కూడా శరణు కోరారు. ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది, మానవులంతా చనిపోయినారు, ఇప్పటికే చాలామంది ఇంకా చనిపోతున్నారు, మాకు కూడా చాలా కీడు వాటిల్లుతున్నదని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఆ పరమేశ్వరుని శరణు కోరారు. ఈ సమయంలో ఈ ఇద్దరు కూడాను అస్త్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించేటువంటి సమయానికి, ఈ అస్త్రాలు రెండు ఒక చోట చేరుకునే సమయానికి ఒక అగ్నిస్తంభంలాగా ఒక స్తంభం వెలిసింది ఆ రెండింటి మధ్యలో. ఈ రెండు అస్త్రాలు ఏమైపోయినాయి, ఈ అగ్నిస్తంభంలోకి చేరిపోయినాయి. ఇది మహాజ్వాలాగ్ని, మధ్యలో వెలిసినటువంటి లింగం ఏదైతే ఉందో అగ్ని, ఈ అగ్ని అనేది మహాజ్వాలాగ్ని. వీళ్ళు వేసిన పాశుపతాస్త్రాలు రెండు కూడా నిప్పు రవ్వల్లాగా మారిపోయాయి. ఈ బడవాగ్ని పుట్టింది. ఈ బడవాగ్నిలో వీళ్ళిద్దరూ ప్రయోగించినటువంటి అస్త్రాలు ఏమైపోయినాయి, చిన్న నిప్పు కణికల్లాగా మారిపోయింది. అంటే అంతటి అగ్ని అక్కడ ఉద్భవిస్తూ ఉన్నది. అంతటా ఆకాశ మార్గం నుంచి ఒక వాక్యం వినపడింది. ఏంటి అంటే, ఆ పాతాళ లభస్థలాం, అంటే పాతాళ లోకం నుంచి బ్రహ్మాండం వరకు కూడా పాకి ఉన్నది ఒక అగ్ని అని చెప్పి. అంతటా పరమేశ్వరుడు ఆకాశ మార్గం ద్వారా చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా యుద్ధానికి దిగారు, పోటీ పడుతున్నారు. ఎవరు గొప్ప అంటే ఎవరు అనుకునేటువంటి స్థాయిలోకి దిగారు మీరు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పాలి అంటే, ఒకరు ఈ అగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్ని ముఖరూపాన్ని చూసిరండి, ఒకళ్ళు ప్రారంభ రూపాన్ని చూసిరండి అని చెప్పి బ్రహ్మ విష్ణువులకు చెప్పారు. అందులో బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, నేను ముఖరూపం చూసేస్తాను అని చెప్పి హంసలాగా మారిపోయి, ఆయన వాహనమే హంస కదా, హంసలాగా మారిపోయి పైకి ఎగరడం మొదలుపెట్టారు. విష్ణుమూర్తి నిదానంగా పాతాళ లోకానికి వస్తూ ఉన్నారు, తోముతూ ఉన్నారు. ఎంత తోమినా కూడాను లోపల ఇంకా ఆ అగ్ని రూపం, లింగ రూపం అనేది లోపలికి వెళ్తూనే ఉంది. చివరికి విష్ణుమూర్తికి తరం కాలేదు అని చెప్పి మరలా పరమేశ్వరుడు ఎక్కడైతే ఉద్భవం జరిగిందో ఆ స్థలానికి వచ్చేశారు. ఈ బ్రహ్మదేవుడు ఊర్ధ్వలోకాలకు వెళ్తూ ఉన్నారు, బ్రహ్మాండ లోకాలకి. ఎన్ని లోకాలకు వెళ్తున్నా ఆయన ముఖం మాత్రం కనపట్టలేదు అక్కడ. అంతటా ఆయన పైకి వెళ్తున్నటువంటి సమయంలో ఒక మొగలి పుష్పం కిందకి జారుతూ ఉంటే, ఇది ఎక్కడి నుంచో వస్తుంది, నాకంటే పైన ఎత్తులోంచి వస్తుంది, కాబట్టి దీన్ని ఒక్కసారి అడుగుదాం ఇది ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పి ఆ మొగలి పుష్పాన్ని అడిగారట. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అంటే, నేను పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక పుష్పాన్ని ఒక భక్తుడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్పరతతో నన్ను ఆయన పాదాల దగ్గర పెట్టాడు. పరమేశ్వరుడు భక్తితో సమర్పించినటువంటి భక్తికి మెచ్చి నన్ను ఆయన శిరస్సును పెట్టుకున్నాడు, కాబట్టి ఆయన శిరోభాగం నుంచి వస్తున్నాను అని చెప్పిందిట మొగలిరే. వస్తుంటే, ఓహో నువ్వు శివుడు ముఖాన్ని చూసావు, అగ్ని ఏదైతే జ్యోతిర్లింగం ఉందో ఆ లింగ ముఖాన్ని చూసావు, కాబట్టి ఒక పంచేయి, నాకు విష్ణువుకి ఇలా పోటీ జరుగుతోంది, కాబట్టి నేను ఆయన రూపాన్ని చూశాను అని చెప్పి, ఆయన ప్రారంభ రూపాన్ని చూశానని చెప్పి నువ్వు నాకు సాక్ష్యం చెప్పు అన్నాడు. సరే, బ్రహ్మదేవుడు అడిగితే కాదనేదేముంది, సరే అని చెప్పింది. అంతటా బ్రహ్మదేవుడికి ఇంకో అనుమానం వచ్చింది. నువ్వు ఒక్క సాక్ష్యం అయితే చెల్లదేమో, మరి ఇంకొక సాక్ష్యాన్ని కూడా చూసుకుందాము అని చెప్పి కామధేవుని ఒకటి వైపు వెళ్తుంటే కామధేవుని అడిగాడట, మరి నువ్వు కూడా వచ్చిన ఒక సాక్ష్యం చెప్పాలి, నేను శివుడి ముఖాన్ని చూసినట్టుగా అని చెప్తే, సరే అదేదో ఇబ్బందిగా, ఇష్టం ఉన్నా లేకపోయినా
తప్పనిసరిగా ఆ లింగం ఎక్కడైతే ఉద్భవించిందో ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ బ్రహ్మదేవుడు చెబుతున్నట్ట, నేను నీ ముఖ రూపాన్ని చూశాను, నీ అంత్యాన్ని చూశాను, ఆదిని ఆయన చూసి వచ్చాడా అంటే విష్ణుమూర్తి నేను చూడలేకపోయాను అని చెప్పాడు. బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశానని చెప్పాడు. విష్ణుమూర్తి అడుగుతాడు కదా మరి సాక్ష్యం ఏంటి అని. సాక్ష్యం ఏంటి అంటే మొగలి పుష్పం. ఆ పుష్పాన్ని అడుగు, నేను చూశానో లేదో అదే చెప్తుంది అన్నాడు. అంటే అవును ఆయన చూశారు, బ్రహ్మదేవుడు ఆ శివుడి యొక్క ముఖరూపాన్ని చూశారు అని చెప్పి మొగల రేపు అబద్ధం చెప్పి సాక్ష్యం చెప్పారు. మరి ఒక సాక్ష్యం చెల్లదు, నాకు రెండో సాక్ష్యం కావాలి అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతున్నాడు విష్ణుమూర్తి. కావాలంటే కామధేవుని కూడా అడుగు, కామధేనువు కూడా నీకు చెబుతుంది, సాక్ష్యం చెబుతుంది అని అన్నాడు. కామధేను ఏం చేసింది, విష్ణుమూర్తి అడుగుతున్నాడు చూశాడా నిజంగానే బ్రహ్మదేవుడు యొక్క ముఖరూపాన్ని చూశాడా అంటే ఈ కామధేనువు దానికి ఇష్టం లేదు, నిజంగా చెప్పాలి అంటే అబద్ధం చెప్పడం అనేది ఇష్టం లేదు. ఇక్కడ ముఖాన్ని చూశాడు అని ఊపుతూ తోకతో చూపలేదు అని చెప్పి తోకని అడ్డంగా ఊపుతూ ఉన్నదిట. అది విష్ణుమూర్తి గ్రహించాడు. అంతటా పరమేశ్వరుడు చెప్పాడు, నువ్వెంత బ్రహ్మహత్యాపాతకం అంటారు, అబద్ధం అంటామా అనేది, నీకు సాక్ష్యం చెప్పిన వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తున్నారు, కాబట్టి ఇహ మీదటి నుంచి నీకు బ్రహ్మలోకంలో ఎక్కడ ఆలయాలు ఉండవు అని చెప్పి బ్రహ్మదేవుడిని చెప్పించారు. అవునా? ఆ సమయంలో నీకు ఏ ముఖమైతే నీతో అబద్ధం చెప్పించిందో ఆ ముఖాన్ని ఇప్పుడే తీసేస్తున్నా అని చెప్పి ఆయన శిఖలోంచి కాలభైరవుడిని పంపించేస్తే కాలభైరవుడు నఖాలు అంటారు గోళ్లతో పైన ఉండేటువంటి ముఖాన్ని తీసి పక్కన పడేసింది. అందుకని 5వ ముఖం లేకుండా 4 ముఖాలు మాత్రమే మనకు కనపడుతూ ఉంటాయి. చతుర్ముఖ బ్రహ్మ అంటుంటారు. అప్పటి నుంచే ఆయనకు 5వ ముఖం అనేది వెళ్ళిపోయింది ఆ బ్రహ్మదేవుడికి. అక్కడి నుంచి 4 ముఖాలే ఉన్నాయి. మొగలి రేకు సాక్ష్యం చెప్పింది, నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక పుష్పానివి, నా పాదాల దగ్గర పెడితే నిన్ను నా శిరోభాగానికి పంపించాను, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాను నీకు, అలాంటిది నువ్వు కూడా అబద్ధం చెప్పావు కాబట్టి నిన్ను ఎక్కడా పూజకు వాడరు అని చెప్పి దాన్ని శపించారు. అంతటా మొగలి రేకు ప్రార్థించింది, అయ్యా మరి ఎట్లాగా నేను ఇంత మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాను, మరి నాకు దేవతలకి పాదాలు చెంత చేరేటువంటి అదృష్టం లేకుండా పోతే మరి నా పరిస్థితి ఏంటి, అసలు నా సృష్టికి ఉండేటువంటి అర్థం ఏమిటి, పరమార్థం ఏంటి అని చెప్పి మొగలి రేకు అడిగిందిట. అందులో పరమేశ్వరుడు చెప్పాడు, ఎప్పుడైతే నాకు పూజ చేయడానికి పందిర్లు వేస్తారో, ఆయనకి ఇప్పుడు శివరాత్రి అంటాం, శివరాత్రి అంటే ప్రతి శివాలయం ముందు చక్కగా పందిరి వేస్తాం, అవునా? ఈ పందిరి వేసిన చోట కింద నా శివలింగం ఉంటుంది, నా లింగరూపం ఉంటుంది, పైన మొగలి రేకు ఎవరైతే మొగల పుష్పం పెడతారో, ఈ మొగల పుష్పం పెట్టినటువంటి పందిరి కింద నన్ను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా నా కైవల్యాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి మొగలి రేకుకి అనుగ్రహించారు ఆ రకంగా పరమేశ్వరుడు. అలానే బ్రహ్మదేవుడు ప్రార్థించాడు, మరి నా పరిస్థితి ఏంటి, అసలు నా ఇదే లేకపోతే ఎలా, నేను ఇంత సృష్టికర్తని, సృష్టి మొత్తాన్ని వ్యాపింపజేస్తున్నాను, మరి నా పేరు లేకుండా ఎలా అంటే, నీకు రూపంగా ఎక్కడైనా దేవాలయాలు ఉండవు కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం నీకు బ్రహ్మానికి ఆలయాలు ఇస్తాను అని చెప్పి గుజరాత్లో ఒక ఆలయం ఉంటుంది బ్రహ్మదేవుడికి. అలా కొన్ని ప్రదేశాల్లో ఆయన ఆలయాలు ప్రపంచం మొత్తం మీద 4-5 ఆలయాలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఆయనకి ఇంకో వరం కూడా ఇచ్చారు, ఏ పని చేసినా ప్రతి మనిషి నీ పేరుతోనే తలుచుకునేటువంటి కొన్ని విధానాలు ఉంటాయి, అవి మాత్రం వాటిల్లో నీ పేరు తప్పనిసరిగా తలుచుకుంటూ ఉంటారు అని చెప్పి వరం ఇచ్చాడు. అవేంటి అంటే మనకి బాగా ఆనందం కలిగింది, దాన్ని ఏమంటాం మనం, బ్రహ్మానందం అంటాం. ఇక్కడ బ్రహ్మ వచ్చాడా, అవునా? అంతేకాకుండా ఎవరన్నా గట్టిగా గొడవ చేస్తున్నా రాక్షసత్వంగా చూపిస్తున్న వాళ్ళని ఏమంటాం, బ్రహ్మరాక్షసులు అంటాం, అవునా? అంటే చెడులో మంచిలో రెండిట్లో కూడా బ్రహ్మం తలుచుకుంటూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా ఉంది, ఏంటి అంటే చెవుడు. దీన్ని ఏమంటాం, బ్రహ్మ చెవుడు రా వీడికి అంటాం. దాంట్లో కూడా బ్రహ్మ వినబడుతున్నాడు, అవునా? దీంతో పాటు ఇంకో ఉన్నతమైనటువంటి స్థానం కూడా ఇచ్చారు ఆయనకి. ఏంటి అంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చి పూజ చేయిస్తున్నారు, వారిని గురువు గారు ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి పదాలు, బ్రహ్మగారు అంటారు. కార్యక్రమం చేయించేటువంటి వాళ్ళని బ్రహ్మగారు అని పిలుస్తాం మనం. అంటే మొత్తం కార్యం దగ్గరుండి జరిపించేటువంటి సృష్టికారకుడు అవుతున్నాడు కాబట్టి బ్రహ్మగారు అంటాం. ఇలాంటి చోట్ల నీ పేరు పదే పలికేలాగా, మానవులంతా పలికేలాగా వ్యాప్తి చెందుతావు అని చెప్పి బ్రహ్మదేవుడికి వరం ఇస్తారు. అంతటా కామధేనువు దగ్గరకు వస్తాం. కామధేనువు కూడా సాక్ష్యం చెప్పింది కదా,
అక్కడ ఏం చేసింది కామధేనువు? ముఖం అవునని చూపిస్తూ తోక మాత్రం కాదు అని చూపిస్తూ ఉంది. అవునా? ఇక్కడ చూడండి, మనం గోపూజ చేసేటప్పుడు పృష్ఠభాగానికే పూజ చేస్తాం, ముఖ భాగానికి చెయ్యం మనం. అవునా? అంటే ముఖ భాగం కంటే నువ్వు ఏదైతే సత్యం చెప్పావో ఆ భాగమే నీ శరీరంలో పూజనీయదగమైనటువంటి భాగంగా మారుతుంది అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు వరం ఇచ్చారుట. అందుకని మనం గోదానం ఇచ్చేటప్పుడు కూడా తోకనే నీళ్లు పోయిస్తాం, తోక పట్టుకొని బ్రాహ్మణ చేతులు. మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్పి గోదానం ఇచ్చేటప్పుడు కూడాను తోక మీద నుంచి ఇట్లా నీళ్లు బ్రాహ్మణ పట్టుకుంటూ ఉంటాడు. ఆ ఇచ్చేటువంటి దాతలు నీళ్లు పోస్తూ ఉంటారు. అంటే పృష్ఠభాగం. గోమూత్రం కూడా మనకు అంతే కదా, ఎంతో పరమ పవిత్రమైనటువంటిది కదా. కాబట్టి ఈ విధంగా కామధేనుకు వరం ఇచ్చారు పరమేశ్వరుడు. ఈ సమయంలో ఆయన చెప్పినది ఏమిటి? పరమేశ్వరుడు చెప్పింది ఏమిటి అంటే, నేను జ్యోతిలింగ స్వరూపంలో ఉద్భవించాను. అంటే అగ్నిస్తంభం అని చెప్పాం కదా ఇందాక, అగ్నిస్తంభ రూపంలో వెలిశాను. ఇంత అగ్ని మానవులు తట్టుకోవాలంటే చాలా కష్టం, అంతే కదా. పరమేశ్వరుడు బడవాగ్ని తట్టుకోవాలంటే ఎవరి తరం అవుతుంది మనకి? మన వల్ల కాదు. కాబట్టి ఇక్కడి నుంచి లింగ రూపంగా నల్లటి రాయి విగ్రహ రూపంలో ఆయనకి రూపి అని చెప్పి పేరు. రూపం ఉంది, ఏంటి? లింగ రూపం. కానీ అరూపం అంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు, కళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ అరూపం అంటారు దాన్ని. కానీ రూపం అంటే లింగ రూపం అయితే ఉంది కదా, రూపస్య అని చెప్పి పిలుస్తుంటాం శివుణ్ణి మనం. కాబట్టి అరూప రూపంలో తప్పనిసరిగా శివలింగ రూపంలో నేను వెలుస్తాను అని చెప్పి ఎక్కడ వెలిశారు ఆయన అంటే, నిజంగా అరుణాచలంలో ఉండేటువంటి అగ్నిలింగం ఏదైతే ఉందో అదే ప్రపంచంలో మొట్టమొదటిగా వెలిసినటువంటి అగ్నిలింగం. అందుకనే అరుణం అంటే ఏంటి? సూర్యుడి పేరు కదా. అంటే సూర్యుడికి ఉండేటువంటి ఒక లక్షణం. అరుణం అంటే ఏంటి? వేడి, ఉష్ణం కదా. కాబట్టి ఆ అగ్నిలింగం అని చెప్పి చెబుతుంటాం మనం. పంచభూతలింగాల్లో అరుణలింగాన్ని పంచభూతలింగం అని చెప్తుంటాం, అందులో అగ్నిలింగం అని చెబుతాం. మీరు చూడండి, అరుణాచలేశ్వరుడు ఎదురుగా నిల్చున్నంతసేపు కూడా చెమటలు కారుతూ ఉంటాయి మనకి. అక్కడ లోపల ఉండేటువంటి అర్చకులు కూడా విపరీతమైనటువంటి వేడి వస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి ఉష్ణం అంతా కూడా శివలింగంలోంచి వస్తుంటుంది. కాబట్టి అగ్నిలింగం అంటాం. ఈ లింగోద్భవ జరిగినటువంటి సమయం ఏమిటి? మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి పూట ఉద్భవించింది. కాబట్టి బ్రహ్మ విష్ణువుల కోసం, వాళ్ళ పోటీతత్వం కోసం, వాళ్ళని అంటే ఎవరు జయించారు, ఎవరు జయించలేదు, ఎవరు అబద్ధమాడారు అనేది తీసి పక్కన పెడితే ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే జరిగింది. అవునా? బ్రహ్మదేవుడు కోపం రావడం ఎందుకు వచ్చింది? పరమేశ్వరుడు లింగోద్భవ కాలంలో లింగ రూపంలో ఉద్భవించడం కోసం జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇదంతా కూడా. కాబట్టి ఏ రోజైతే నేను లింగ రూపంలో ఇక్కడ ఉద్భవించానో, ఏ సమయంలో అయితే ఉద్భవించానో, ఇదే మహాశివరాత్రిగా పిలవబడుతుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పినటువంటి వాక్యం ఇది. కాబట్టి ప్రతి మాస శివరాత్రికి మహాశివరాత్రికి ఉండేటువంటి తేడా ఏమిటి? పరమేశ్వరుడు సాక్షాత్ భూలోకంలో అర్ధరాత్రి 12 గంటలకి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి మాఘమాసంలో లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజునే మహాశివరాత్రి అని చెప్పి పిలుస్తాం. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.